అందరూ పార్లమెంటుకు సంబంధించిన ఆ ఎన్నికలకు సంబంధించిన ఆ పోలింగ్కి సంబంధించిన బిజీలోనే ఉంటారు కాబట్టి మనం కూడా తొందరగా ముగించుకొని ఓటు వేయడానికి వెళ్ళాలి. అన్న నమస్తే, నేను ఓటుకు పోలేదన్నా, డ్యూటీలోనే ఉన్నా. ఇప్పుడు డ్యూటీ అయిపోగానే నల్గొండకు వెళ్తా. మీ ఫోక్ సింగర్ వెంకటేష్. వెంకటేష్, తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకో. మన రాష్ట్ర భవిష్యత్తుని ఆగం చేయకుండా రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకునే దిశగా మీరు ఓటు వేయండి. ఇక పవన్ కుమార్ గుడ్ మార్నింగ్ అన్నాను పెట్టిండు. అదేవిధంగా రాజేశ్వర్ గుడ్ మార్నింగ్ అన్న పెట్టిండు. గుడ్ మార్నింగ్ రాజేశ్వర్, పవన్ కుమార్. ఇక ఎస్ఎం, ఓటర్స్ ప్లీజ్ ఓట్ ఫర్ బిఆర్ఎస్ ఓన్లీ. ఎస్, రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర హక్కులను సాధించాలన్నా బిఆర్ఎస్ ఉండవలసిందే. ప్రాంతీయ పార్టీ బలంగా నిలబడవలసిందే. ఉదాహరణకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం అనుకుందాం. వాళ్ళు సోనియా గాంధీ కోసం పనిచేస్తారా, రాష్ట్రం కోసం పనిచేస్తారా? బీజేపీ అభ్యర్థులను గెలిపించినాం అనుకుందాం. బీజేపీ కోసం పనిచేస్తారా, నరేంద్ర మోడీ కోసం పనిచేస్తారా, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం అనుకుందాం. ఇద్దరిని గెలిపించి పంపితే తెలంగాణ రాష్ట్రం పట్టుకొని వచ్చింది. మరి 14 మందిని గెలిపిస్తే ఈ రాష్ట్రానికి ఏం పట్టుకరావాలో, ఈ రాష్ట్రానికి ఏం అవసరం ఉన్నదో అవన్నీ పట్టుకొని వస్తారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒకే ఒక్క వేదిక బీఆర్ఎస్. దాంట్లో నేను ఓ పార్టీకి జర్నలిస్ట్ అయి ఉండి ఓ పార్టీకి వత్తాసు పలుకుతూ ఎట్లా వార్తలు చెప్తావు అనుకోవచ్చు. బిగ్ టీవీ ఉన్నది రేవంత్ రెడ్డి కోసం పనిచేయడానికే. టీవీ5 ఉన్నది ఇదే చంద్రబాబు నాయుడు కోసం పనిచేయడానికే. ఇదే ఆంధ్రజ్యోతి పేపర్ ఉన్నది చంద్రబాబు నాయుడు కోసం పనిచేయడానికే. అదే సాక్షి పేపర్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడానికే. ఇదే V6 ఛానల్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం, కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి, ఊడిగం చేయడానికి కోసం. మరి అలాంటిది చిలుకా ప్రవీణ్ ఛానల్ తెలంగాణ కోసం పనిచేస్తుంది. 100% తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల మంది శ్రేయస్సు కోసం చిలుకా ప్రవీణ్ ఛానల్ పనిచేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ కోసం పనిచేసే పార్టీ ఏదో ఆ పార్టీకే ఓటేయమంటా. నమస్తే అన్న, సూపర్ న్యూస్, థ్యాంక్ యూ అబ్దుల్లా. ఇక అన్న, నేను 5 రోజులు నీ ఎమ్మటి రావాలనుకుంటున్నాను. ఫోక్ సింగర్ వెంకటేష్. ఆ వచ్చే వెంకటేష్, ఇవాళ అయిపోతే రేపు లేదా ఎల్లుండి నుండి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మన ప్రచారం ఉంటది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 డిస్టికుల్లో మనము ప్రచారం చేస్తున్నాం. వాహన యాత్ర అనుకుంటున్నాం. మనకు ఉన్న ఆర్థిక పరమైన సమస్యల వల్ల కొంత అటు ఇటు అయినప్పటికీ వాహన యాత్ర అయితే చేస్తాం. ఇక నా నెంబర్ వచ్చేసి రాసుకోరి 9704642961. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. వెంకటేష్ సింగర్, మీరు ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. మీ నెంబరు అదేవిధంగా వాట్సాప్కి ఈ డీటెయిల్స్ పంపండి. ఖచ్చితంగా వాహన యాత్రలో వీలైనంత మంది రారు. ఎవరి పైసలు వాళ్ళే పెట్టుకొని, ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకొని ఒక బ్లాక్ మెయిలర్ని ఓడించడానికి, ఒక బ్లాక్ మెయిలర్కి గుణపాఠం చెప్పడానికి, అంగీలాగు అని ఏషం వేసుకొని 100 కోట్లు దోసుకున్న ఒక దొంగను ఈ ప్రజాక్షేత్రంలో ఓటమి పాలు చేయడానికి ఎంతమంది కలిసి వస్తారు అంతమంది కలిసి రండి. ఖచ్చితంగా ప్రచారంలో మనమందరం ఏకమై వాడిని మెడలు పట్టి ఈ అసెంబ్లీకి పోకుండా అటువంటి ఇంటి ముఖాన్ని నెట్టేస్తే మన దరిద్రం పోతుంది. తెలంగాణ బిడ్డలారా, 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణను తెచ్చుకున్నాం. తెలంగాణను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి. నరసింహులు 100% నరసింహులు బీఆర్ఎస్ కు ఓటేయవలసిందే. తెలంగాణ తెచ్చుకోవాల్సిందే. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిందే.